Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. The topic of today is a contrast between true God and the powerless idols. The contrast between true God and the powerless idols. The text is from Psalm number 115. జీవముల దేవుడు మరొక వైపు కావచ్చు, శక్తిహీన పలకని, మాట్లాడని, నడవలేని, వినని, చూడలేని ఆ విగ్రహములు మధ్య వ్యత్యాసాన్ని చక్కగా కీర్తనకారుడు అభివర్ణించాడు. ఇక్కడ వారి విగ్రహం వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటి నోరుండి పలకవు, కన్నుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి పట్టుకొనవు, పాదము నుండి నడవవు, గొంతుకుతో మాట్లాడు. వాటిని చేయువారు, వాటి యందు నమ్మికించు వారందరూ వాటి వంటి వారే ఉన్నారు. Those who worship the powerless idols, they are like the idol. శక్తివంత idol. An idol is anything that replaces God in our life. దేవుని బదులుగా నీ జీవితంలో ఏది రీప్లేస్ చేసినా, మనే కావచ్చు, పవరే కావచ్చు, చిల్లనే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఎనీథింగ్ that replaces God, it become an idol in our life. That is a powerless one. అవి శక్తిహీనమైనవి, అచేతనమైనవి. వాటిని పూజిస్తూ ఉన్నట్టయితే, ఆరాధిస్తూ ఉన్నట్టయితే నీ ఏ దీవెన పొందలేవు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, వారిని సహాయం వారి కేడమే ఉన్నాడు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ గివ్ గ్లోరీ టు హిస్ మైటీ నేమ్. కాబట్టి 111 మొదటి వచనంలోనే మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యం బట్టి నీ నామకే మహిమ కలుగును గాక. కీర్తనను గమనించినప్పుడు praising God for his mercy and for his faithfulness. Praise and glory belong to God, not to his people. ఆయన ప్రజలకు కాదు చెందవలసింది, సేవకులు కాదు చెందవలసింది మహిమ, ఘనత సేవకులు కాదు చెందవలసింది. కానీ God should be glorified. దేవుడు మహిమపరచబడాలి. కాబట్టి ఇక్కడ మాకు కాదు యెహోవా, మాకు కాదు, ఘనతను మహిమను వారికి ఆపాదించుకోవడం లేదు. మన దేవునికి ఇచ్చే మహిమను మనం దొంగిలిస్తున్నాం. స్టీలింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ascribing glory to human beings created by God. కాబట్టి మాకు అదే మాకు కాదు, నీకే మహిమ కలగాలి. ప్రతి విషయంలో దేవునికి మహిమ కలగాలి, దేవుని ఘనపరచబడాలి, స్తుతించబడాలి. ఎవరు మహిమపరుస్తారు, ఎవరు స్తుతిస్తారు? సజీవులే కదా నిన్ను స్తుతించేది, సేవించేది, ఆరాధించేది. మన్ను స్తుతించలేదు. ఇంకా 115వ కీర్తనలో వాక్య భాగం గమనించినప్పుడు, మృతులను మౌన స్థితిలో దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. The dead people cannot glorify God, cannot praise God. Are you a living Christian? Are you a dead Christian? Dead in your trespasses. నీ అపరాధం చేత, పాపం చేత చచ్చిన వారుగా ఉంటున్నారా? అలాంటి వారు ప్రభుని స్తుతించలేరు, ప్రభుని గణపరచలేరు. They are like idols, powerless people. They cannot speak, they cannot raise their voice, they cannot clap their hands because they are dead people. అచేతనంగా పడి ఉన్నారు ఎదురు మనకు కనిపిస్తాం. కానీ అంటున్న కీర్తనకారుడు 18వ వచనంలో, మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. మేమైతే ఇది మొదలు నిత్యం కూడా ఆయన స్తుతిస్తాము.
కాబట్టి ఆయన స్తుతించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు యు విల్ నాట్ ఫర్గాటన్ బై గాడ్. గాడ్ విల్ రిమెంబర్ యూ. గాడ్ విల్ బ్లెస్ యూ. జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుకు మహిమను చెల్లించి నిత్యం ప్రభుని స్తుతించి దీవెన పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నత మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యను బట్టే నీ నామకి మహిమ కలుగును గాక. మా దేవుడు సజీవుడు అనే విషయాన్ని గ్రహించి తండ్రి, వారు ప్రభు మీ స్థానం ఎవరికి చోటు ఇవ్వకుండా, దేని చోటు ఇవ్వకుండా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి తండ్రి దేని పొందే కృప దయచేయండి. మృతులు మౌన స్థితిలో దిగిపోయేవారు ప్రభుని స్తుతింపురం దేని వాక్యం సెలవిస్తుంది తండ్రి. అనేక ఆత్మీయంగా తండ్రి చనిపోయిన స్థితిలో ఉన్నారు, చనిపోయి ఉన్నారు తండ్రి. వాళ్ళు లేవనెత్తని బ్రతికించండి యేసయ్యా. మేమైతే ఇద్దరు నిత్యం తండ్రి మేము స్తుతించి మహిమ చెల్లించి మీ ద్వారా దీవించబడే కృపను ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.